సూసైడ్ లాగా అనిపించిందా లేక మర్డరా? వెళ్ళి అక్కడ కూర్చో. సరోజమ్మా, ఏమే సార్? ఏమైంది ప్రభా? దొరికాడు సార్. చూడండి, ఈ అమ్మాయికి హెల్ప్ చేసింది వీడంట. రచన, ఇతనే నీకు నంబర్స్ ఇచ్చింది? అవును సార్. ప్రభా, అతను ఇంట్రోగేషన్ రూమ్ తీసుకెళ్ళండి. రచన, పద. we can go with him. What's the update, Chikri? సార్, డ్యూటీ డాక్టర్తో నేను మాట్లాడాను. ఆయన చెప్పిన దాని ప్రకారం సుందర్ ఒంటి మీద ఎలాంటి స్క్రాచెస్ కానీ అటాకింగ్ మార్క్స్ కానీ లేవు. టైమ్ ఆఫ్ డెత్ గురించి ఏమైనా చెప్పారా? ఎస్టిమేటెడ్ డెత్ టైం ఎర్లీ మార్నింగ్ రఫ్లీ 2 AM జరుగుండొచ్చు, బట్ కన్ఫర్మ్ చేయలేదు. 2 AM. ఓకే చిక్రీ, యూ మే గో. థ్యాంక్ యూ. ఓకే సార్. చిక్రీ, కాఫీ చెప్పా? ఓకే సార్. సార్, క్లూస్ టీమ్ రిపోర్ట్ ప్రకారం అపార్ట్మెంట్ సీసీటీవీ ఫుటేజ్ చూస్తే సుందర్ వైఫ్ ఇంటి నుంచి బయటకు వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళింది ఈ అమ్మాయి మాత్రమే. సో సుందర్ టైమ్ ఆఫ్ డెత్ కి రచన వాళ్ళ ఇంటికి వెళ్ళిన టైంకి మధ్యలో ఒక సుమారు 12 hours టైం ఉంది. కరెక్ట్ సార్. వాళ్ళిద్దరికి ఏమైనా కనెక్షన్స్? అదే నాకు అర్థం అవట్లేదు. సుందర్కి రచనకి సంబంధం ఉంది అనడానికి మన దగ్గర ఎటువంటి క్లూ కానీ కనీసం చిన్న ఎవిడెన్స్ కానీ ఇప్పటివరకు ఏమీ దొరకలేదు. అయితే తను చెప్పేది నిజమే ప్రభా. షీ ఈజ్ ఇన్నసెంట్. అసలు ఏంటి సార్ ఈ కథ? వాడెవడో యూటర్న్ తీసుకుంటాడంట, ఈ పిచ్చోడు ఆ నెంబర్ నోట్ చేసుకుంటాడంట, ఈ అమ్మాయి వెళ్ళి ఆ నెంబర్స్ తీసుకుంటుందంట. ఈ యంగ్స్టర్స్ మనం ఏమైనా ఎర్రోళ్ళ కనపడుతున్నావా సార్? సార్, కమిన్. మీరు ఇచ్చిన వెహికల్ నెంబర్స్ తాలూకా అన్ని స్టేషన్ల నుంచి డీటెయిల్స్ కలెక్ట్ చేసింది సార్. ప్రభా, ఇవి ఒకసారి చూడు. ఈ 10 వెహికల్ నెంబర్స్ ఇచ్చింది ఇతనేనా? ఈ నెంబర్స్ ఇంకెవరికైనా ఇచ్చారా? లేదు సార్. ఈ నెంబర్స్ ఇచ్చింది అతను, మరి దీంట్లోనే అడ్రస్ ఇచ్చింది ఎవరు? సార్, నా ఫ్రెండ్ ఒక అతను ఆర్టీలో పనిచేస్తున్నాడు. నేను నంబర్స్ ఇచ్చాను, తను అడ్రస్లు ఇచ్చాడు, అంతే సార్. అసలు ఏమైంది సార్? మీ డైరీలో ఉన్న 10 మంది ఇప్పుడు ప్రాణాలతో లేరు, చనిపోయారు. ఆల్ ఆఫ్ దెమ్. వీళ్ళందరూ సూసైడ్ చేసుకుని చనిపోయారని చెప్పి రిపోర్ట్ లో ఉంది. రచన, నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు. ఐఎమ్ ట్రైంగ్ టు హెల్ప్ యూ అవుట్ అండ్ డోంట్ లై టు మీ డామ్ ఇట్. ఇక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు సార్. ఈ అడ్రస్లు, ఫోన్లు తప్ప నాకు ఇంకేమీ తెలీదు. ప్లీజ్ బిలీవ్ మీ సార్. మరి అడ్రస్ పైన ఉన్న డేట్ ఏంటి? ఈ డేట్స్ వాళ్ళందరూ డివైడర్ బ్లాక్ మూవ్ చేసి యూటర్న్ తీసుకునే డేట్స్ అంతే సార్. వాళ్ళందరూ సూసైడ్ చేసుకున్న డేట్స్, పోలీస్ రిపోర్ట్స్ ఉన్న డేట్స్, నీ డైరీలో ఉన్న డేట్స్, సేమ్ డేట్స్ ఇన్ ఆల్ ద 10 cases. హౌ డు యు ఎక్స్ప్లెయిన్ దిస్? చూడు, సుందర్ చనిపోయిన రోజు డైరీలో ఉన్న డేట్ ఒకే రోజు. హౌ డు యు జస్టిఫై దిస్? ఎంత కొట్టినా వాడు నో తెరవట్లేదు. మోగాడు అనుకుంటా. వాడి దగ్గర నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరికే అవకాశం లేదు. ఏం చేద్దాం సార్? హీస్ ద ఓన్లీ లింక్ ప్రభా. వాడి పాకెట్స్ చెక్ చేస్తే ఈ నోట్ ప్యాడ్ దొరికింది. ఇందులో ఇదేదో వెహికల్ నెంబర్ ఉంది. ఈ నెంబర్ ఎవరిది? నాకు తెలీదు సార్. రచన, సరిగా చూసి చెప్పి ఈ నెంబర్ ఎవరిది? మేబీ ఈ రోజు డివైడర్ బ్లాక్ మూవ్ చేసిన వెహికల్ నెంబర్ అయి ఉంటుంది. నాకు ఇవ్వడం కోసం అతను నోట్ చేసి పెట్టుకుని ఉంటాడు. రేపు ఆఫీస్ కి వెళ్ళేటప్పుడు ఇస్తాడు సార్. బట్ ఐ జస్ట్ డోంట్ అండర్స్టాండ్ ఎనీథింగ్ సార్. ఒకవేళ ఇన్ఫర్మేషన్ అతనికి రేపిస్తే డైరీలో డేట్ రాస్తావా? ఏ డేట్ రాస్తావు? ఈ రోజు డేట్ సార్. స్వామి, ధన్యవాడి సార్. ఈ వెహికల్ అడ్రస్ ట్రేస్ చేసి నాకు వెంటనే ఇన్ఫార్మ్ చేయండి. ఓకే సార్. త్వరగా. అలాగే సార్. ప్రభా, సెల్ ఓపెన్ చేయి. ఎస్ సార్. సార్ 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 మళ్ళీ ట్రై చేయి. సార్, ఈ పిక్చర్ తీసుకొచ్చి నా పక్కన పెట్టారండి సార్. సార్, తినేస్తుందా? నేనే. నెంబర్ ఉదయ్ ప్రభా, నా త్వరగా. చక్రి, వాడి సంగతి. సార్ సార్ ప్రభా, ఆగండి సార్. ట్రాఫిక్ కంట్రోల్ రూమ్కి వెళ్ళి ఈ వెహికల్ ఆర్కేపురం ఫ్లైఓవర్ మీద యూటర్న్ తీసుకుని లేదో చూసి చెప్పండి. సరే సార్. మేక్ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. షూర్ సార్.
రెడీ చేయండి. ఓకే సార్. స్వామి వెళ్ళరా? వెళ్ళాడు సార్. ఏమైనా అర్జెంట్గా ఫోన్ చేయండి. ఓకే సార్. ఓకే. ఇక్కడ మల్లిక్ ఎవరు? సార్ ఆయనే సార్. థ్యాంక్ యూ. మలిక్, ఎస్ సార్, చెప్పండి. నాయక్ గారు మిమ్మల్ని కలవమన్నారు. యా నాకు కాల్ చేశారు. మీకే ఇన్ఫర్మేషన్ కావాలి? మలిక్, యా ఈ వెహికల్ ఈరోజు ఆర్కేపురం ఫ్లైఓవర్ మీద యూటర్న్ తీసుకుందో లేదో చూసి చెప్తారా? ష్యూర్, నేను చెక్ చేసి చెప్తాను. మీరు కూర్చోండి. థ్యాంక్స్. రచన, ఫ్లాట్ నెంబర్ 1504 సార్. ఇదే ఫ్లాట్ సార్. స్వామి గారు ఎందుకు అనిసలు కొడతారు? బోర్డు చూసారా? సారీ సార్, చూడలేదు. ఎవరు కావాలి? శరత్ కుమార్ మీరేనా? ఎవరు పెళ్లి కొట్టింది? పాప పడుకొని ఉంది, లేపేశారు. మీకు సెన్స్ లేదా? చూడండి పాప ఎలా ఏడుస్తుందో. కింద ఉన్న బండి మీదేనా? టిఎస్ 21 BC 2120. ఎందుకు చెప్పాలి? ఏంటి విషయం? బండి మీదేనా అని అడిగారు. అవును, అయితే ఏంటి? ఈవెన్ ఎప్పుడైనా చూసారా? ఎవరిమే? రచన, ఇతను ఎప్పుడైనా చూసారా? నో సార్. ఆర్కేపురం ఫ్లైఓవర్ మీద యూటర్న్ తీసుకున్నారా? ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా? ఈవిడే ఇచ్చిందా? ఏమని ఇచ్చింది? ఏమైందిరా? ఏమైనా ప్రాబ్లమా? ఏం లేదులే, నువ్వు లోపలికి వెళ్ళి పడుకో. వెళ్ళు. ఇంట్లో ఇంకెవరెవరు ఉన్నారు? ఇంట్లో ఎవరుంటే మీకెందుకు? కంప్లైంట్ ఏంటి? వారెంట్ ఉందా? హలో, నేను లాయర్ని. అందరి దగ్గర మాట్లాడినట్టు నా దగ్గర మాట్లాడడం కుదరదు. పేపర్ ఉందా చూపించ. హలో హలో, నిన్నే పిలిచేది. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? హలో, సర్చ్ వారెంట్ ఉందా? నిన్నే అడిగేది, వినపడదా? ముందు అతన్ని బయటికి రమ్మను. నీకే చెప్పేది, పిలువద్దని. హలో, నిన్నే పిలిచేది, రావయ్యా బయటికి. ఐఎమ్ సారీ. హలో, అక్కడేం చేస్తున్నావు? రా బయటికి. దొరికిందా ఏమైనా? రేపు స్టేషన్కి రండి, కంప్లైంట్ రాసుకుందాం. డోర్ మూసుకొని సేఫ్గా ఉండండి. కమ్ రచన. వస్తా వస్తా, రేపు పొద్దున్నే వస్తా. నీ మీద కేసేసి కోర్టులో నిలబెడతా. లాయర్ పవర్ ఏంటో నీకు రేపు చూపిస్తా. స్వామి గారు సార్, మీరు ఓ పని చేయండి, మార్నింగ్ దా ఇక్కడే ఉండండి. సార్ ఇక్కడ సార్. ఏంటి, ఏమైనా ప్రాబ్లమా? ఏం లేదు సార్. ఏమైనా అన్యూజువల్గా ఉంటే ఫోన్ చేయండి. ఓకే సార్. జస్ట్ ఫర్ ప్రికాషన్. ఏం కాలేదులే, పడుకో. నన్ను నోరు మోయించు. ముందు కూర్చోండి. పోలీసుడు బతుకు కుక్క బతుకైపోయింది. చా, హలో, మీరు చెప్పిన వెహికల్ యూటర్న్ తీసుకుంది సార్. ఫ్లైఓవర్ మీద ఉన్న కెమెరాస్ లో క్యాప్చర్ అయింది. అతను లాయరా? అవును సార్, ఆ బండి నడిపి అతను లాయర్ కోట్ వేసుకుని ఉన్నాడు. ఆ డైరీలో అన్ని వెహికల్ నంబర్స్ క్రాస్ చెక్ చేశారా?
ఇంకా చెక్ చేస్తున్నాం సార్. ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఓకే, కీప్ మీ పోస్టెడ్. సరే సార్. మలేక్, ఆ మిగతా నెంబర్స్ కూడా చెక్ చేద్దాం. ఈ లాయరే ఫ్లైఓవర్ మీద యూటర్న్ తీసుకున్నాడు. సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయి ఉంది. ఆ ముసలి తన నెంబర్ నోట్ చేసుకుంది మీకు ఇవ్వడానికి. ఈ యూటర్న్స్కి సుందర్ డెత్కి మిగతా అన్ని డెత్స్కి ఐమ్ ష్యూర్ దెర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ కనెక్ట్. రచన, మీరు ఇంకేమైనా చెప్పాల్సింది ఉందా? జస్ట్ ట్రై టు రిమెంబర్. ఇట్ విల్ రియల్లీ హెల్ప్ ద కేస్. చెప్పేశాను సార్. బయట రావద్దు. సార్ సార్ అన్ని డీటెయిల్స్ దొరికాయా? ఎస్ సార్, దొరికాయి. డైరీలో ఉన్న మిగతా వెహికల్ నెంబర్స్ అన్ని డీటెయిల్స్ దొరికాయి సార్. అవి కూడా ప్రింట్ తీశాను. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సార్ అదిగా సార్, నేను చెప్పేది వినండి సార్. నేను మినిస్టర్ గారి కేసు చూస్తుంటే మధ్యలో ఇది ఇలా జరిగింది సార్. అవును సార్, ఇట్స్ ఏ కాంప్లికేటెడ్ సిచ్యుయేషన్. మార్నింగ్ సార్. అవును సార్, మీ జ్యూరిస్డిక్షన్లో మా స్టేషన్ వెహికల్ మీద ఒక లాయర్ పడి చచ్చిపోవటం ఇట్స్ నాట్ దట్ ఈజీ. నాకు కొంచెం టైం కావాలి సార్. ఆ లాయర్ ప్రెస్ కాన్ఫరెన్స్ కొంచెం డిలే చేయండి సార్ ప్లీజ్, నాకోసం. ఓ ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నేను చెప్పింది ఏంటి, నువ్వు చేసింది ఏంటయా? సార్, ఐ ఆమ్ ఇన్వెస్టిగేటింగ్ సార్. రిమాండ్ హోమ్ కి పంపించమని నీకు చెప్పాను కదా. ఎస్ సార్, బట్ ఆ కేస్ ఫర్దర్. నీ వల్ల కమిషనర్ ముందు ప్రెస్ ముందు తలదించుకోవాల్సి వచ్చింది. సార్, రచన దగ్గర సుందర్ నంబర్ మాత్రమే కాదు, ఇంకో 10 మంది వెహికల్ నంబర్స్ ఉన్నాయి. దానికి నా ఆర్డర్స్ ఫాలో అవడానికి ఏంటి సంబంధం? సార్, ఆ 10 వెహికల్స్ ఫ్లైఓవర్ మీద యూటర్న్ తీసుకున్నాయి. ఇటు చూడండి, అండ్ ఆల్ ద 10 are dead. వాట్ ఆర్ యూ సేయింగ్ నాయక్? అవును సార్, అన్ని కేసులు సూసైడ్ అని చెప్పి క్లోజ్ చేశారు. అయితే సార్, ఐ థింక్ మనం ఫర్దర్ గా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంది సార్. ఇదంతా ఆ అమ్మాయే చేసిందంటావా? నో వే సార్, ఆ అమ్మాయిని నేను నైట్ మొత్తం ఎంక్వైరీ చేశాను. అండ్ షీస్ నో వే కనెక్టెడ్ టు దిస్. సార్, షీ సౌండ్స్ ఇన్నోసెంట్ సార్. ఇది చూడు, సుందర్ పోస్ట్ మార్టం రిపోర్ట్, క్లియర్ సూసైడ్. సార్, దెర్ ఇస్ సంథింగ్ ఫిషీ సార్. మీరు పర్మిషన్ ఇస్తే నేను కేసు ఫర్దర్ గా ఇన్వెస్టిగేట్ చేస్తాను. వద్దు నాయక్, నువ్వేం చెయ్యొద్దు. సుందర్ కేసును క్లోజ్ చేయి చాలు. ఇక మిగతా కేసులకి మన స్టేషన్ కి సంబంధం లేదు కదా, వదిలేవయ్యా. సరే, ఆ అమ్మాయి ఎక్కడ? ఇంట్రాగేషన్ రూమ్ సార్. పద. రచన, come. మీ ఆర్టీఓ ఫ్రెండ్ ఎంక్వైరీ చేస్తున్నాం. డోంట్ వరీ, హీజ్ అవుట్ ఆఫ్ ట్రబుల్. పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా వచ్చింది. సుందర్ది మర్డర్ అని, అందులో మీ ఇన్వాల్వ్మెంట్ ఉందని ప్రూవ్ చేయడానికి మా దగ్గర ఎటువంటి ఎవిడెన్స్ లేదు. మీరు వెళ్ళొచ్చు. యు ఆర్ ఫ్రీ టు గో నౌ. ఈ వెహికల్ నెంబర్సు, అడ్రస్లు, ఈ విషయాలు బయటికి లీక్ అయితే మీకే ప్రాబ్లం. యువర్ లైఫ్ విల్ బికమ్ హెల్. మీ మంచికే చెప్తున్నాను. ఇవన్నీ ఇక్కడే మర్చిపోండి. డూ అండర్స్టాండ్? నాయక్ సార్, ఇంటి దగ్గర డ్రాప్ చేసిరా. హలో, నమస్కారం సార్. ఎస్ సార్. సార్, పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది సార్. సూసైడ్ అని కేసు క్లోజ్ చేస్తున్నాం సార్. మీ మీ కార్పొరేట్ ఫ్రెండ్కి చెప్పండి, హీఈస్ నాట్ ఇన్ ట్రబుల్ అని. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. రచన, రచన, మీ ఇల్లు వచ్చింది. సారీ. యూ షుడ్ బి రియలీ టైర్డ్. వెళ్ళి రెస్ట్ తీసుకోండి. సార్,
మీరైనా నన్ను నమ్ముతున్నారా? ఐ ట్రస్ట్ యూ రచన. ఈ కేసు విషయంలో మీకు ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ. ప్రభా, మీకు మెసేజ్ పంపించాను. వాట్ హ్యాపెండ్ టు ద రిపోర్ట్స్ దట్ ఐ ఆస్క్డ్ యూ ఫర్? సెండ్ దెమ్ టు మై టేబుల్. సార్, మార్నింగ్ తీసుకొచ్చారు. చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాము. పోస్ట్ మార్టం రిపోర్ట్స్ అన్ని మీరు చూసారా? రిపోర్ట్స్ అన్ని ప్రిపేర్ చేసింది మేమే కదా సార్. అది కాదు, అన్ని రిపోర్ట్స్ లో మరి సూసైడ్ ఉంది. సో సార్, కాజ్ ఆఫ్ డెత్ ఏంటనేది మేము రిపోర్ట్ చేసాం, బట్ అది సూసైడ్ ఆ మర్డర్ అనేది పోలీస్ డిసైడ్ చేయాలి కదా సార్. అంటే ఈ కేసెస్ లో కామన్ లింక్ ఉందని చెప్పి మేబీ టైమ్ ఆఫ్ డెత్ కానీ యూజ్ చేసిన వెపన్స్ లేదా తగిలిన గాయాలు, ఎనీథింగ్ యూనిక్ ఆర్ అన్యూజువల్. నేను హ్యాండిల్ చేసిన కేసుల్లో ఇలాంటిదేం కనిపించలేదు సార్. మీకు? నేను అలాంటిదేమీ చూడలేదు సార్. ఏమైంది సార్, ఎందుకలా అడుగుతున్నారు? కుమార్ రండి. సార్, ప్రభాకర్ సార్ మీకు ఈ పేపర్స్ ఇమ్మన్నారు. థ్యాంక్ యూ సార్. లేట్ అవుతోంది, మీరు ఇంకెళ్ళచ్చు. ఇఫ్ దర్స్ ఎనీథింగ్ ఐల్ గివ్ యూ కాల్ అండ్ థ్యాంక్స్ ఫర్ కోఆపరేషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. హే,